హై వ్యూవర్స్, బహుశా ఇది జనసేన వాళ్ళకి ఒక రకం షాకింగ్ న్యూస్ లాంటిది. నేను భారీ షాక్ అన్న వేళ కరెక్ట్గా వాడాను. బట్ బయట కొంతమంది మన జనసేన మిత్రులు వచ్చేసి ఇందులో భారీ షాక్ ఏముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో రియాలిటీ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ నాకు చాలా ఇష్టం. కూటమి గవర్నమెంట్లో అటు పవన్ ఇటు మన చంద్రబాబు గారు ఇద్దరు కలిసి బెస్ట్ వేలో జోడెద్దులాగా విన్ విన్ సిచ్యువేషన్ మీద ముందుకెళ్తున్నారు. ఈ మూమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ దట్ మీన్స్ ఎన్డీఏ అయినా ఉన్నా కాదన్నా బీజేపీ ఇంకా వారికి సంబంధించి తీసుకుని కొన్ని నిర్ణయాలు, వారికి సంబంధించి పాస్ చేసుకున్న ఆర్డర్స్ ఎట్టి పట్ల వీళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశారు. అఫ్కోర్స్ అది అఫీషియలే. క్రాస్ చెక్ చేసినప్పుడు ఏంటంటే సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ఏదైతే కాకినాడ పోర్టులో అన్నాడో అది త్రూ అవుట్ వరల్డ్ మన తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ మొత్తం వైరల్ అయింది. ఇండియా వైజ్గా చూస్తున్నప్పుడు ఏ పోర్టులో కూడా ఏదైనా ఇలా పట్టు పెడితే ఏ పొలిటీషియన్ కూడా ఈ రకంగా మాట్లాడింది లేదు. డేర్ చేశాడు, దమ్మున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పేసి అన్నారు. బట్ ఇది క్రాస్ చెక్ చేస్తే తెలుస్తుంది ఏంటిది, ఆఫ్రికా దేశాలకి మన దేశం ఉండే అగ్రిమెంట్ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వారికి మనకి అన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మరీ ముఖ్యంగా వాళ్ళకి ఆహార భద్రత అన్నట్టు, లేదు అన్నప్పుడు కరువు నివారణ అన్నట్టు మన దగ్గర నుంచి కొంత బెటర్ వేలోనే ఫుడ్ సప్లై వాళ్ళకి జరిగింది. ఇలా మన దగ్గర కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కంపెనీలు, అన్ని లైసెన్స్లు ఉన్నాయి, జిఎస్టీలు ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అయితే వీళ్ళ ముసుగులో కొంతమంది ఏం చేస్తున్నారు, రేషన్ బియ్యాన్ని తీసుకొని, రేషన్ బియ్యం ఎంత అంటే బయట ఇస్తుంది ఫ్రీగా ఇస్తున్నారు, లేదంటే ₹1-2 ఇస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు మన వాళ్ళు, జనాలే అమ్ముకుంటున్నారు. ఏ మాటకి ఆ మాట క్రాస్ చెక్ చేస్తే చెప్తుంది ఈ మాట, జనాలే ₹10 అమ్ముతున్నారు. దాని మధ్యలో ఉన్నాడు ₹15 వేరే వాడికి అమ్ముతాడు. ఆ అతను వచ్చేసి ₹20 ఇంకో అతనికి అమ్ముతాడు. ఇక అక్కడి నుంచి లారీల ద్వారా పోర్టుకు వస్తే ఇక అక్కడి నుంచి షిప్పులు ఎక్కించి పంపించేస్తారు. ఈ మధ్యలో మనం క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని మరలా మరపట్టించి సన్న బియ్యం లాగా చేసి వీటిని మరలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఓ రకం పెద్ద మాఫియా నడుస్తుంది. నాదేళ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రి అయిన తర్వాత కొన్ని వేల టన్నులు బియ్యం సీజ్ చేశారు. ఏకంగా పవన్ కళ్యాణ్ షిప్ ఏదైతే ఉందో, మన ఈ స్టెల్లా షిప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు ఆల్రెడీ దొరకాల్సిన మెటీరియల్ దొరికేసింది. 630 టన్నులు అనుకున్నారు, 1320 టన్నులు, 1320 టన్నులు ఏంటిది రేషన్ బియ్యం. మిగతా బియ్యం వచ్చేసి చూస్తే అవన్నీ కూడా సన్న బియ్యము, రిమైనింగ్ బాయిల్డ్ వేరే ఉన్నాయి. సో విషయం ఏంటి, ఇప్పుడు సీజ్ ద షిప్ అన్న షిప్ను సీజ్ చేశారు. వాస్తవానికి షిప్ ఎప్పుడో బయలుదేరాలంట. ఎందుకు, అక్కడ ఆఫ్రికాలో వెయిట్ చేస్తున్నారు షిప్ కోసం. ఎందుకు, వాళ్ళు బియ్యం కావాలి కదా, తినాలి కదా. ఇందులో ఇప్పుడు ఏమంటున్నారంటే సీజ్ ద షిప్ అని షిప్ మొత్తం సీజ్ చేస్తే ఎట్లా, ఆ షిప్ వచ్చేసి దాని కాంట్రాక్ట్ తీసుకున్నది కావచ్చు, లీజుకు తీసుకోవచ్చు మేము అని చెప్పేసి రిమైనింగ్ వాళ్ళు ఏం చేశారు, అడ్మిరాలిటీ కోర్టుకి వెళ్ళారు. అడ్మిరాలిటీ కోర్ట్ ఇస్ నథింగ్ బట్ ఈ సముద్రం మీదకి సంబంధించిన కేసులు ఇష్యూస్ ఉంటాయో అవన్నీ వాళ్ళు చూస్తారు. అడ్మిరాలిటీ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళు చెక్ చేసుకునే మూమెంట్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకా ఇష్యూ అయిపోయింది. దెన్ అక్కడి నుంచి ఒక లెటర్ లాంటిది అఫీషియల్ వేలో వచ్చిందట. ఏమనంటే ఇదిగో మీరు ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారని అంటున్నారు ఆ షిప్లో, ఆ మెటీరియల్ని దించేసుకోండి, షిప్లో ఉన్న రిమైనింగ్వి అవి పంపించాల్సిందే, అండ్ రిమైనింగ్ కొంతమంది లోడ్ చేయాల్సింది అవి కూడా లోడ్ చేసి పంపించాల్సిందే. సో ఏదైతే షిప్ నుంచి అది 9 నాటికల మధ్య లోపల ఉంది, ఈ పోర్టుకు రావాలంటే మధ్యలో వచ్చేసి ఇక బ్యాడ్జ్ అని చెప్పేసి ఒక బల్లపరుపు లాంటిది, ఒక షిప్ లాంటిది, బల్లపరుపు లాంటి లాంచీ లాంటిది ఉంటాయి అనమాట. ఇక వాటి మీద వేసుకున్న మెటీరియల్ పట్టరాదు. బట్ సముద్రం ఇప్పుడు అలకాలంగా తుఫాన్ అంట. సో టైం చూస్తే నాకు తక్కువ ఉంది. ఈ లోప షిప్ లో ఉన్నటువంటి బియ్యాన్ని అన్లోడ్ చేసేసి వేరే వాళ్ళు లోడ్ చేసిన బియ్యాన్ని లోడ్ చేసి పంపించేయాలి. సో అంతిమంగా ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే పొలిటికల్ గా స్టేట్ వైడ్ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు కాదు, స్మగ్లింగ్ కావచ్చు, లేదన్నప్పుడు అక్రమం కావచ్చు, అవినీతి కావచ్చు, ఏమైనా ఉండొచ్చు కాదు, అవన్నీ ఇంటర్నల్ గా మనం చూసుకోవాలి. ఇంటర్నేషనల్ వైడ్ అన్నప్పుడు షిప్ను సీజ్ చేయడం అనేది కుదరదు. ఆ షిప్ లో మెటీరియల్ కనుక ఉంటే అది మనదనుకున్నప్పుడు అక్రమంగా ఏదైనా అవుతుంది అన్నప్పుడు దానిని మాత్రం మనం బయటికి తీయాలి తప్ప షిప్ను మాత్రం ఆపేది లేదు. ఎందుకంటే ఆ షిప్ లో రిమైనింగ్ మెటీరియల్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నెక్స్ట్ టైం సముద్రం మీద కానీ ఈ ఫ్లైట్ రిలేటెడ్ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కదా కొన్ని వాటిలో మాత్రం క్రాస్ చెక్ చేసుకుని మరి అధికారులు ఈ మంత్రులకు సలహాలు సూచనలు ఇస్తే మంచిది. అదర్వైజ్ ఈ వైసీపీ రిమైనింగ్ నానా హడావుడి చేస్తూ ఉంటారు, అది ఓ రకంగా ఇబ్బంది అవుతారు పొలిటికల్ గా. సో వీడియో క్లోజ్ చేస్తాం. సింపుల్ గానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఓ రకం కేంద్రం రూల్స్ గుర్తు చేసింది అంతే. మనం ఏం చేయాలి, ఎంతవరకు ఉండాలి, అండ్ వేరే దేశాలతో అన్నప్పుడు రిలేషన్స్ అన్నప్పుడు అవి చెడుకోకుండా ఎలా ఉండాలి ఏంటన్నట్టు అంతే తప్ప వేరేదైతే కాదు. అండ్ ఫైనల్లీ ఈ అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు అన్నది ఏదైతే ఉందో మొత్తం జల్లెడ పడుతూనే ఉన్నారు, ఎక్కడికక్కడ పట్టుకుంటూనే ఉన్నారు. అంతిమంగా రానున్న రోజుల్లో ఐఎమ్ షూర్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, రేషన్ బియ్యం కాకుండా దానికి బదులు డబ్బులు ఇస్తే సబ్సిడీ అమౌంట్ ₹40 ఏమంటున్నారు, అదే ఇస్తే బ్రహ్మాండంగా బయట కొనుక్కుంటారు కదా,
లేదు సన్న బియ్యం ఇస్తామంటారు, ఇవ్వండి. ఇప్పుడు పర్ హెడ్ 5 కేజీలు ఇస్తున్నారు, కేజీ వచ్చేసి 40 రూపాయలు అంటున్నారు, 4,000 20 200. అదే 200కి 3 కేజీ సన్న బియ్యం వచ్చింది, అదే ఇవ్వండి హ్యాపీగా. తెలంగాణలో రేపు జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి ఇస్తామని అంటున్నారు సన్న బియ్యం. అలాగే ఏపీలో కూడా ఇవ్వండి, అలాగే దేశవ్యాప్తంగా ఇవ్వండి. లేదు మేము అదే బియ్యం తింటాం అనే వాళ్ళకి హ్యాపీగా సప్లై అదే ఇది అన్నట్టు. లేదు ఆ బియ్యం బయట దొరుకుతాయి, అలా ఉడుకుంటారు వాళ్ళు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఒక భారీ మార్పే రాబోతుంది. ఓ రకంగా కూటమి గవర్నమెంట్ చాలా ఏమంటారు దాన్ని, తెలివి, లౌక్యం, ప్రొఫెషనల్, ద బెస్ట్ వేలో ప్రొఫెషనల్ వాళ్ళు వేసిన అడుగు ఈరోజు దేశానికి మార్గదర్శనం కాబోతా ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నేను మెచ్చుకుంటా.